హాయ్ అండి. వెల్కమ్ టు ట్రెడిషనల్ వంటలు. ముందుగా ఒక ప్లేట్లో 3 స్పూన్ల వరిపిండి, 3 స్పూన్ల శనగపిండి, అలాగే 3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఇవన్నీ కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. మిశ్రమంలోకి సన్నగా తరిగినటువంటి బెండకాయ ముక్కలను వేసి ఆ ముక్కలన్నిటికి ఈ మిశ్రమాన్ని పట్టేలాగా మనం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఆ ముక్కలన్నీ నీట్గా పట్టించి మనం ఆయిల్ వేసుకుని ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ అంతా మరిగినాక అప్పుడు మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అతుక్కోకుండా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ ఆయిల్ అంతా తక్కువ ఆయిల్లోనే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా అవి దోరగా వేగే వరకు వేగించుకోవాలి. అలా వేగినటువంటి బెండకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. మనం మరిగిన నూనెలోనే కొంచెంగా కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి రెడీ చేసుకుని ఉంచుకుని అందులో ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపుకోవాలి. వేరుశనగ గుళ్ళని బాగా వేపి ఆ వేరుశనగలు తీసివేసి మనం తీసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే తర్వాత పచ్చిమిర్చిని కూడా వేయించుకుంటే ఇవి టేస్ట్ బాగుంటాయి. కారం కూడా సరిపడగా ఉంటుంది. ఆ పచ్చిమిర్చితో పాటు కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగితే క్రిస్పీగా అయ్యే వరకు వేపాలి కరివేపాకు. ఇప్పుడు ఇలా వేగినటువంటి పచ్చిమిర్చి, కరివేపాకుని మనం వేపి ఉంచుకున్నటువంటి బెండకాయ ముక్కల్లోనికి తీసివేసి అందులో మిక్స్ చేసుకోవాలి. ఈ వేపిన గుళ్ళు, కరివేపాకు, పచ్చిమిర్చి ఆ బెండకాయ ముక్కల్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి బెండకాయ 65 అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ 65 లేదా బెండకాయ పకోడా రెడీ. ఇది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.